వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ దీపావళి పండగ రోజున చాలామంది లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. లక్ష్మీ పూజ చేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని నమ్మకం. ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. కాబట్టి దీపావళి పండగ రోజున మనం చేసే పనుల వల్లే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందట. కాబట్టి దీపావళి రోజున చేసే కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అక్టోబర్ 31వ తేదీన దీపావళి పండుగను జరుపుకోవాలి. ఈ దీపావళి పండుగ వచ్చేలోపు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఇళ్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనివల్ల డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నిటిని తరిమి కొట్టేసి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే దీపావళి వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసేసుకోండి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి దగ్గర ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు. అలాగే ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లను తీసేయాలి. ఇంట్లో ఉన్న పాత బట్టలను తీసేయాలి. చినిగిపోయిన బట్టలను ఇంట్లో ఉంచకూడదు. అలాగే విరిగిపోయిన వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదు. ఆగిపోయిన గడియారాలు తీసేయాలి. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కంటే ముందుగా దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న కర్టెన్లు, బెడ్షీట్లను శుభ్రంగా ఉతుక్కోవాలి. ఇవన్నీ శుభ్రం చేసుకుంటేనే ఈ దీపావళి పండక్కి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది. అమావాస్య తిథి రోజున దీపావళి వస్తుంది. దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీ పూజను చేసుకుంటాము. కాబట్టి దీపావళి ముందు రోజునే పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజున పూజగదిని శుభ్రపరచకూడదు. అలాగే ఒకరోజు ముందుగానే లక్ష్మీ పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని ఇంటికి తెచ్చుకోండి. దీపాలు వెలిగించే మట్టి ప్రమిదలను కూడా ఒకరోజు ముందుగానే ఇంటికి తెచ్చుకోండి. మన పూజగది చాలా పవిత్రమైనది. కాబట్టి మన పూజ గదిలో పాతబడిన దేవుని విగ్రహాలు ఉండకూడదు. అలాగే విరిగిపోయిన దేవుని పటాలు అసలే ఉండకూడదు. కాబట్టి దీపావళికి ముందుగానే పాతబడిన దేవుని పటాలను తీసేసి కొత్త విగ్రహాలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ శరీరానికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి. దీపావళి రోజున ఇలా అభ్యంగన స్నానం చేస్తే జీవితంలో డబ్బుకు లోటుండదు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఎందుకంటే ఈ దీపావళి నాడు తెల్లవారుజామున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి శక్తి ఉంటుందట. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ఒంటికి నువ్వుల నూనెను రాసుకొని తలస్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. దీపావళి రోజున సాయంత్రం 6 గంటల నుండి ఇంటి ముందు మట్టి దీపాలను వెలిగించాలి. దీపావళి రోజున ఇంటి ముందు వెలిగించే దీపాలు కనీసం 5 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. అంటే గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. అలాగే ఇంటి ముందు 3 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం మీద మన ఇంటి గుమ్మం ముందు 5 దీపాలు వెలుగుతూ ఉండాలి. నువ్వుల నూనెతో ఇంటి ముందు దీపాలు వెలిగించండి. అలాగే పూజ గదిలో కూడా ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 5 వత్తులతో దీపారాధన చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. డబ్బు సమస్యలు తీరిపోతాయి. మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవాళ్ళు ఈ దీపావళి పండుగ నాడు తప్పకుండా తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించాలి. దీపావళి రోజున మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీ ఇంటికి ఎక్కువ డబ్బు రాబోతుందని సంకేతం. కాబట్టి ఈ దీపావళి రోజున మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వెంటనే వాటికి పంచదారను వేయండి. మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి. దీపావళి పండుగ రోజున రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే ముందు వినాయకుడికి పూజ చేయాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. అలాగే దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజలో
ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. దీపావళి రోజుల ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. ఇక లక్ష్మీదేవి పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పుష్పాలతో కాని గులాబీ పూలతో కాని లక్ష్మీదేవి పటాన్ని అందంగా అలంకరించి ఇంట్లో లక్ష్మీ పూజను చేసుకోండి. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి దీపావళి పండుగ నాడు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీయండి. ఈ దీపావళి రోజున గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరుగుతుంది. దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. కాబట్టి దీపావళి రోజున ఈ మంత్రం చదివితే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. అలాగే ఈ దీపావళి పండుగ నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారట. దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది, మీ వంశం వృద్ధి చెందుతుంది. అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మన ఇంటికి సరిసంపదలు సిద్ధిస్తాయి. దక్షిణ ముఖంగా మాత్రం దీపారాధన చేయకూడదు. దీపావళి పండుగ అమావాస్యతో ఏర్పడింది కాబట్టి ఈ దీపావళి అమావాస్యను పితృదేవతలకు అంకితం చేయబడింది. ఈ దీపావళి రోజున మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. కాబట్టి ఈ దీపావళి పండుగ వేళ మీ ఇంటి ముందుకు కాకి వస్తే మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉందని సంకేతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్